శంఖారావము మన రికార్డింగ్లో 43వ నెంబర్ 4th చాప్టర్ అయిన జ్ఞానయోగము. జ్ఞానయోగంలో 37వ శ్లోకం చదువుకుంటూ ఉన్నాము. అయినచో లోకమున అజ్ఞానము పాపము ఎక్కువగా ఉండి జ్ఞానము లోపల దాగియున్నట్లుగా కనిపించును. దాగియున్న కొంచెము జ్ఞానము చుట్టూను ఆవరించి ఉన్న అజ్ఞానమును పాపమును దాటుట ఎట్లు అను సందేహము కలుగును. కానీ ఈశ్వరుని సర్వాంతర్యామి భావన వలన దాటుట ఎప్పుడూ సాధ్యమే. పెద్దది అగు సముద్రమును గాని నదిని గాని చిన్నది అగు నావచే దాటుట సాధ్యమగుచున్నది కదా. అట్లే తాను అనబడు ఈశ్వరుని వెలుగును సర్వాంతర్యామిగా స్మరించుటయే జ్ఞానపు నావవలే ఏర్పడి అజ్ఞానమను సముద్రమును దాటుట సాధ్యమగును. ఈశ్వరుని వెలుగును తాను అనబడు ఈశ్వరుని వెలుగును సర్వాంతర్యామిగా స్మరించుటచే జ్ఞానము నావవలే ఏర్పడి అజ్ఞానము అను సముద్రమును దాటుట సాధ్యమగును. నిప్పుమంట కన్నా కట్టెలు పెద్దవి అయినను అంటుకొనిన తరువాత కట్టెలు నిప్పులో భస్మమగుచున్నవి. అట్లే నాది అను అజ్ఞానముచే ఆవరింపబడి ఉన్న నేను అను జ్ఞానమునందు మేల్కొని సర్వము తానుగా స్మరించుచున్నప్పుడు ఈశ్వర జ్ఞానము అను అగ్నిచే అజ్ఞానమను ఆవరణ మాయమైపోవును. 37వ శ్లోకం పూర్తయిపోయింది. తర్వాత జ్ఞానము అని హెడ్డింగ్. జ్ఞానముతో సమానమైన పవిత్ర వస్తువు ఈ లోకమున మరి ఒకటి లభించదు. జీవుడు కాలక్రమమున యోగ సంసిద్ధి పొంది జ్ఞానమును స్వయముగా తనయందు దర్శింపగలుగును. జ్ఞానము అను పదమునకు లోక సామాన్యమైన అర్థము వేరు, యోగ విద్యలో ఉన్న అర్థము వేరు. ఒక విషయమును గూర్చి సక్రమముగా తెలుసుకొనుట, దాని వినియోగము మున్నగు వానిని అర్థము చేసుకొనుట జ్ఞానము అని లోక సామాన్యమైన అర్థము. వివిధ శాస్త్రముల జ్ఞానము, పదార్థ విజ్ఞానము, వస్తుధర్మములను తెలుసుకొనుట, వ్యక్తులను అర్థము చేసుకొనుట జ్ఞానము అని ఎక్కువ మంది అభిప్రాయము. ఇట్టి అభిప్రాయము తప్పు కాదు, కానీ ఇది సక్రమమైన అభిప్రాయము మాత్రము కాదు. ఒక వస్తువును గూర్చి తెలుసుకొనదలచినప్పుడు దాని పేరు, ఆకారము, రంగు, రుచి, వాసన మున్నగునవి మనస్సునకు పొడకట్టును. వీనిని స్మరించుట జ్ఞానము కాదు. ఇవన్నీ దేనినాశ్రయించి ఉన్నవో, దేనిపై ఆధారపడి ఉన్నవో కనుగొనుటకు ప్రయత్నింపుము. ఒక వస్తువు పేరునకు వస్తువునకు గల సంబంధమెట్టిదో గమనించుటకు ప్రయత్నింపుము. అరటిపండును గూర్చి ఆకలిగొన్నవాడు ఆలోచించినప్పుడు 3 వస్తువులు సిద్ధించుచున్నవి. అరటిపండు అను పేరు, ఆ పేరుచే ఆవరింపబడి ఉన్న భావరూపమైన వస్తువు, ఆ పేరును స్మరించిన మనస్సు. ఇందు ఒకే వస్తువు 3 వేరువేరు వస్తువులుగా పంచబడి ఉన్నది. ఈ మూడిటి యందును భౌతికమైన అరటిపండు లేనే లేదు. అతడు అరటిపండును చూచినప్పుడు మరల 3 వస్తువులుగా పంచబడును. రంగు, పొడవు, వెడల్పు, ఘన పరిమాణము, వాసన అనునవి మొత్తము. 2 ఇవి దేనిని ఆశ్రయించుకొని ఉన్నవో ఆ వస్తువు. 3 గమనించు మనస్సు. ఇందు మూడవది మొదటి దానిని గమనించుచున్నది గాని రెండవ దానిని కాదు, అనగా సత్యమైన వస్తువును కాదు. దానిని ఆశ్రయించుకున్న గుణములు దొరకుట, అసలు వస్తువు దొరకకుండుట జరుగుతున్నది. ఇది మీసాలపై తేనె వలె భ్రాంతి కొలుపునే కానీ కావలసిన తృప్తిని ఇవ్వదు. ఆ వ్యక్తి అరటిపండు తిన్నప్పుడు కూడా మరల 3 అంశములుగా విభజింపబడుచున్నది. అరటిపండు రుచి చూచు మనస్సు. ఇచ్చట కూడా 3వది మొదటి దానిని పొందుచున్నది.
రెండవ దానిని విడుచుచున్నది, అనగా ప్రధానమైన వస్తువు తప్పించుకొనుచున్నది. కనుకనే ఒక మారు అరటిపండు తిన్నప్పుడు తృప్తి శాశ్వతముగా నిలువక మరల తినవలెను అనిపించును. మనస్సు దేనికై వెదకుచున్నదో అది లభించుట లేదు. సత్యమైన అరటిపండు యొక్క జ్ఞానము లభింపవలెనన్నచో మొదట దాని పేరు గుణముల సముదాయము అను వానిని తొలగించి వానికి ఆశ్రయమైన దాని యందు మనస్సు నిలుపగలుగుట అభ్యసింపవలెను. దీనిని ధారణ అందురు. దీనివలన కొంతకాలమునకు సత్యమైన అరటిపండుపై మనస్సు నిలుచును. అది దేనితో చేయబడి ఉన్నది? కొన్ని కణముల సముదాయములతో నిండి ఉన్నది. ఈ కణములు అణువులతో పరమాణువులతో నిండి ఉన్నవి. ఈ పరమాణువులు మహాశక్తితో నిండి ఉన్నవి. ఈ మహాశక్తి చోటుతో నిండి ఉన్నది. ఈ చోటు చైతన్యముతో నిండి ఉన్నది. ఈ చైతన్యమే అరటిపండు తినువానిలో నేను రూపమున నిండి ఉన్నది. అనగా తినువానిలోని నేను, తినబడు పండులోని నేను ఒక్కటియే. ఇక పేరు మొదలగు గుణ సముదాయము నేను నుండి పుట్టుచు నన్ను ఆశ్రయించుకొని నిలచుచు నాలో లీనమగుచున్నవి. కనుక నాది అనబడు విభాగమునకు చెందినది. నేను సత్యము, నాది అసత్యము. నాది మాయ, నేను భగవంతుడనియు అంతర్యామి అనియు ఆత్మ అనియు ఆధ్యాత్మికులచే వ్యవహరింపబడుచున్నది. ఈశ్వరుడని యోగులచే సూచించబడుచున్నది. ఇట్టి నన్ను ఆశ్రయింపుము అని చెప్పిన ఉపదేశము వలన భగవద్గీత యోగశాస్త్రముగా అయినది. ఇట్టి నన్ను తెలుసుకొని మనస్సు నాయందు స్థిరమై నిలచిపోయి నేనుగా జీవించినప్పుడు అట్టి జీవిని జ్ఞాని అందురు. అతని స్థితిని జ్ఞానము అందురు. ఈ జ్ఞానము భగవంతుడు గనుక జ్ఞాని నేనే అని నా మతము అని కృష్ణుడు ఉపదేశించెను. ఈ జ్ఞానము కన్నా పవిత్రమైన వస్తువు మరి ఒకటి లేదు. మిగిలినదంతయు పేరు, గుణములు, మనస్సుతో మాత్రమే కదా. అవి దేనిపై ఆధారపడి ఉన్నవో దానితో సమానము కావు కదా. అయినను జీవి మొదట మనస్సుతో తెలుసుకొనుటకు ప్రయత్నించుచు గుణములపై ఆధారపడి జీవించును, అనగా మాయలో జీవించును. ఇట్లు ప్రారంభించిన మానవ జీవితము కష్టసుఖముల పాలగుచుండును. తత్ఫలితముగా ఆర్తి, జిజ్ఞాస, అర్ధార్థిత్వము అను స్థితులను దాటుచు తనకు తెలియకయే సాధనలో ప్రవేశించును. ఈ సాధనలో కాలక్రమమున జ్ఞానమును పొందును, అనగా తనను తాను పొందును. దీనినే యోగులు స్వస్వరూప దర్శనమనియు, స్వరూప దర్శనమనియు, ఆధ్యాత్మికులు ఆత్మదర్శనమనియు చెప్పుదురు. 38వ శ్లోకం అయిపోయింది. జ్ఞానస్థితిని పొందుటకు కేవలము కష్టసుఖములు అనుభవించుచు జీవించిన చాలదు. పశువు ఎంత గడ్డి మేసినను జీర్ణకోశము యొక్క విజ్ఞానమును పొందలేదు కదా. అట్లే మానవుడు కూడా. ఇది పొందుటకు వివేకమును ఉపయోగింపవలెను. మానవునకు వివేకము స్వయం సిద్ధముగా ఉన్నది. జిజ్ఞాస కూడా సహజముగా కలుగును. అటుపైన శ్రద్ధ అనున్నది అభ్యసింపబడవలెను. ప్రతి వస్తువునందును అది అనబడు దాని యందు ఏమున్నదో తెలియుటకు యోగాభ్యాసము చేయవలెను. చేసినప్పుడు అది అనగా నేను అని తెలియును. ఈ అభ్యాసమునకు కావలసినది శ్రద్ధ. శ్రద్ధ అనగా ఒకే మార్గమున మరల మనస్సును ప్రవర్తింపచేయుట. తన పరిసర ప్రపంచమున నిండి ఉన్న తన యందు మనస్సును నిరంతరము ప్రసరింపచేసి శ్రద్ధతో తనను తాను గుర్తింపవలెను. అప్పుడు జ్ఞానము కలుగును. దానివలన అచిరకాలములో శాంతి లభించును. శాంతి అనగా పేరు, గుణములు మున్నగు వాని యందు మనస్సు ప్రవర్తించుట మాని తన యందు వసించుట. లోకమున దుఃఖములు, కష్టములు వ్యక్తుల నామరూపముల మూలమునను వారిపై మనకు గల అభిప్రాయముల మూలమునను కలుగుచున్నవి.
వారి యందున్న తాను శాంతికి నిలయము. కనుక మనస్సు జ్ఞానమునందు సమాధి స్థితి చెందినవాడు కష్టములు దుఃఖములు పొందక శాశ్వతమైన శాంతి యందు వసించును. ఈ శ్రద్ధ కలిగించుకొనంత వరకు అజ్ఞానమున ఉండును, సంశయముతో జీవించి నశించుచుండును. అట్టివానికి గుణములతో పేర్లతో కూడిన ఈ లోకము గాని తనతో నిండిన పరలోకము గాని లభింపదు, ఎందునూ సుఖము లభింపదు. 39-40 శ్లోకాలు అయిపోయినాయి. ఆత్మవంతుడు అని ఇంకొక హెడ్డింగ్. పరిసరమందలి వాతావరణము వ్యక్తులు మనపై ప్రభావము చూపకుండుట మనము తీవ్రమైన పనిలో మునిగి ఉన్నప్పుడు కొంత జరుగును. పూర్తిగా జరుగుట 2 విధములైన పరిస్థితులలో సంభవించును. 1 నిద్రావస్థ యందు, 2 యోగస్థితి యందు. యోగ సాధనలో సులువు చిక్కిన వానికి పరిసర వ్యక్తులు గాని వాతావరణము గాని పరిస్థితులు గాని మనస్సుపై ఎట్టి ప్రభావము కలిగి ఉండవు. సంబంధము బాహ్య ప్రపంచముతో తాను పెట్టుకున్నంత వరకు ఉండును గాని తనను ప్రభావితము చేయుట ఉండదు. దీనినే బంధములు తెగుట అందురు. అది లభించిన మనస్సునకు దిగులు దుఃఖము కలుగవు, సంతోషము కలుగును గాని అది ఇతరులకు కలుగు సంతోషము వంటిది కాదు. అనగా లాభాలాభములు కార్యము సానుకూలమగుట మున్నగువాని వలన కలిగిన సంతోషము కాదు. సంతోషమున్న చోట తత్ వ్యతిరేక ఫలితములు కలుగునప్పుడు దుఃఖము కలుగుచుండును. కోపతాపాదులు ఈర్ష్య అసూయలు కూడా కలిగి ఇతరులను సాధింపవలనను ప్రయత్నమున తానే దుఃఖమును అనుభవించుచుండును. యోగికి కలుగు సంతోషము వీనితో సంబంధించినది కాదు, అది అకారణ సంతోషము. సంతోషముగా ఉండుటయే వాని స్వభావమగును. ఇట్టి స్థితిలో అతడు చేయు పనులుండును గాని చేయదలచిన పనులు ఉండవు. దీనినే కర్మ సన్యాసము అందురు. యోగస్థితిలో కర్మలను సన్యసించి అవే కర్మలను అకారణముగా శ్రేయస్సునకై ఆచరించును. యోగస్థితిలో కర్మలను సన్యసించి అవే కర్మలను అకారణముగా శ్రేయస్సునకై ఆచరించును. శ్రేయస్సు అనగా తన శ్రేయస్సును ఇతరుల శ్రేయస్సు రెండును. ఈ రెండిటికి నీ భేదము నశించును గనక శ్రేయస్సు అను సంకల్పం ఒకటియే మిగులును. ఈ స్థితి కలుగుటకు చేయవలసిన సాధన వాతావరణముతోనే జరగవలను గాని వాతావరణమును విడచి జరుగుట సాధ్యము కాదు. ఈర్ష్య పోవలనన్నచో ఎవరిపై ఈర్ష్య కలుగునో వారి సాన్నిధ్యముననే సాధ్యము కాని వారిని తప్పించుకొన ప్రయత్నించినచో సాధ్యము కాదు. ఈ ప్రయత్నమున మనం ఆచరించు కర్మలన్నీయు మనస్సును క్రమముగా పరిశుద్ధి చేయును, అనగా జ్ఞానమును ప్రకాశింపచేయును. అప్పుడు సందేహములకు తావుండక తొలగిపోవును. అంతేకాని సందేహములను తొలగించుకొను ప్రయత్నము వలన లాభము లేదు. తొలగించుకుని ప్రయత్నముతో తర్కము పెరుగును, దానితో సమస్యలు హెచ్చగును. సత్కర్మాచరణతో మెరుగుపెట్టబడుచున్న మనస్సునకు మాత్రమే జ్ఞానము ప్రకాశించి సందేహములు మాయమగును. ఈ ప్రయత్నము వలన కలిగిన జ్ఞానము తన జ్ఞానముగా ఉండక తానుగా ఉండును. తనకన్నా వేరుగా తెలియబడు జ్ఞానమంతయు అజ్ఞానమని ఆధ్యాత్మిక విద్య తెలుపుచున్నది. వేరుగా ఉండుట కరిగిపోయి తానుగా మిగిలినప్పుడు అట్టి తానే జ్ఞానము. దీనినే ఆత్మ అని కూడా అందురు. అది కలవాడు ఆత్మవంతుడు. అట్టివానిని కర్మలు బంధింపవు. తనకొకరితో పని ఉండదు. తనతో పని ఉన్న వారికి కావలసినది చేసిపెట్టుట, వెంటనే వారిని ఆ పనులను కూడా మరచి అందు భగవంతుని దర్శించుచుండుట ఆత్మవంతుని లక్షణము. తనకొకరితో పని ఉండదు. తనతో పని ఉన్న వారికి కావలసినది తను చేసిపెట్టుట, వెంటనే వారిని ఆ పనులను కూడా మరిచి అందు భగవంతుని దర్శించుచుండుట ఆత్మవంతుని లక్షణము. తన సమీపమునకు వచ్చిన వారెట్టివారు అను ప్రశ్న ఉండదు. అంతకుముందు తన ఎందెట్లు ప్రవర్తించిరి, తనను గూర్చి ఏమనుకొనుచుండిరి అను ప్రశ్నలను మనస్సుకి సాకి మూటలుగా మోయుట ఉండదు.
ఎవరి మూటలు వారే మోసుకొనుచుండగా తాను మాత్రము సర్వాంతర్యామి అయిన ఆత్మయందు విహరించుచుండును. తాను చేసిన పని ఎవ్వరి ఎందెట్లు ఫలించినది, దానిని గూర్చి ఎవ్వరేమనుకొనుచున్నారు అనున్నవి తనకు సంబంధించినవి కావు. తనకు మంచిది అనిపించిన లోకశ్రేయస్సును తాను ఆచరించుచుండును. వేళకు అప్రయత్నముగా లభించినది విచక్షణతో భుజించుట, ఉన్న చోట స్వగృహమని తెలుసుకొనుట. ఈ వృత్తితో ఒకచోట ఇల్లు కట్టినను కట్టకున్నను లోకమే స్వగృహమగుట సిద్ధించును. భోజనమందు రుచి అనుభవించును గాని కోరడు కనుక సంతుష్టి మాత్రమే మిగులును. ఇట్లుండవలెను అను అభిప్రాయము కలిగినను, ఇతరులను గూర్చి అభిప్రాయములు ఉన్నను, వానిననుసరించి పనిచేయువాడు ఆ పనుల ఫలితములచే బంధింపబడిన మనస్సు కలవాడగును. ఇదియే కర్మబంధము. ఇది లేనివాడు పనులు ఆచరించినను కర్మయుండును గాని బంధముండదు. స్వకర్మచేత లోకరూపమైన దేవుని అర్చించి సిద్ధిని పొందుచున్నాడు. ఇట్టివానికి ఉద్యోగము వాణిజ్యము మున్నగు వృత్తులలో పనులెట్టివో, భార్యాబిడ్డల ఎడల కూడా పనులు అట్టివే. అయినను భార్యాబిడ్డల యందు ఎట్టి ఆదరము చూపునో వృత్తికర్మయందు కూడా అట్టి ఆదరమే చూపును. ఈ ఆదరము లేనినాడు అతడు సంఘద్రోహి, కుటుంబద్రోహి అగును. ఇది అకారణమైన ఆదరము గనుక ఇది కలిగినప్పటి నుండి భక్తి అనబడును. అదియే విశ్వప్రేమగా అనుభవింపబడును. 41వ శ్లోకం అయిపోయింది. లోకమున సర్వవ్యాపి అయి ఉన్నదంతయు పై చెప్పిన జ్ఞానమే కానీ, లోకమున సర్వవ్యాపి అయి ఉన్నదంతయు పైన చెప్పిన జ్ఞానమే కానీ, దాని యందు నామము, రూపము, సంబంధము అనున్నవి ఆవరించి ఉండును. అవి అన్నీయూ కలిసి అజ్ఞానము. లోకమున జ్ఞానం ఎప్పుడును అజ్ఞానము చే ఆవరింపబడియే ఉండును. కనుక జీవులు జ్ఞానము విషయమున పొరపాటు పడుచుందురు. మనము దేహము, ఆకారము, బంధుత్వములు అనువానితో ఆవరింపబడి ఉన్నాము. మనము జ్ఞానము, మిగిలినదంతయు అజ్ఞానము, అనగా మనచే కల్పించుకొనబడినది. హృదయమున నేను అను ప్రజ్ఞ వెలుగుచున్నది. దానిని ధ్యానించుచు జీవితము గడిపినప్పుడు జ్ఞానము నానాటికి వాడి అయిన ఖడ్గము వలె భాషించి అజ్ఞానమును ఖండించును. ఈ ధ్యానముతో సంశయములు ఛేదింపబడును. ఇదియే ఉత్తమ యోగము. దీనితో యోగాభ్యాసము చేయవలను, అనగా యోగముతోనే యోగాభ్యాసము చేయవలను గాని జపమాల, లేడి చర్మము, మడిబట్ట, దేవుని ఆలయము మున్నగు వానితో కాదు. ఇవి అన్నీ సాధనములు. ఇవి కార్యమును సుగమము చేయును గాని యోగమును కలిగించవు. పొరుగురిలో పనిచేయదలచినప్పుడు ప్రయాణము, రైలెక్కుట మున్నగునవి వంటివి. ప్రయాణముతో పనులు కావు. పనులు చేసుకుని వారికి మాత్రము ఉపకరించును. ఈ విచక్షణతో యోగము సాధింపవలెను. 42వ శ్లోకం అయిపోయింది. అదే రకంగా 4th చాప్టర్ అయిన జ్ఞానయోగం కూడా అయిపోయింది. నెక్స్ట్ది 5వ అధ్యాయం కర్మ సన్యాస యోగం మళ్ళీ చదువుకుందాం మనం. రికార్డింగ్ నెంబర్ 43 అయిపోయింది.